మనం నానీ మెక్ఫీ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక నానీని చూపిస్తారు. నానీ అంటే చిన్న పిల్లల కేర్ టేకర్. ఈమె ఒక ఇంట్లో నుండి గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చి తర్వాత తన్ని నానీగా జాయిన్ చేసుకున్న సెడ్రిక్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అలాగే ఈమె సెడ్రిక్ తోటి మీ పిల్లలందరూ కలిసి మీ చిన్న బేబీని వండుకుని తినేస్తారని చెప్తుంది. అది విని సెడ్రిక్ షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. అతని ఇంటికి వెళ్ళేసరికి తన 6 పిల్లలు సైలెంట్ గా కూర్చుని చికెన్ తింటూ కనిపిస్తారు. ఆ పిల్లలు చికెన్ ముక్కలకి డ్రెస్సులు వేసి అవి చూడడానికి మనిషి పార్ట్స్ లాగా కనబడేలాగా చేస్తారు. ఈ చికెన్ ముక్కల్ని చూసి ఆ నాని పిల్లలందరూ కూడా కలిసి చిన్న బేబీని తినేస్తున్నారని అనుకుంటుంది. సెడ్రిక్ తన పిల్లల్ని చూసి చిన్న బేబీ ఎక్కడ ఉందని వాళ్ళని అడుగుతాడు. బట్ ఆ పిల్లలు మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్ గా సెడ్రిక్ నే చూస్తూ ఉంటారు. అప్పుడే సెడ్రిక్ కి ఒక పెద్ద గిన్నెలో నుండి సౌండ్ అనేది వినిపిస్తుంది. ఆ సౌండ్ నుండి సెడ్రిక్ ఆ గిన్నె దగ్గరికి వెళ్లి దాని మూతను ఓపెన్ చేస్తాడు. అప్పుడే అతనికి ఆ గిన్నెలో తన బేబీ కనిపిస్తుంది. ఆ బేబీతో పాటు ఆ గిన్నె నిండా కూరగాయ ముక్కలు అనేవి ఉంటాయి. అది చూసి సెడ్రిక్ షాక్ అవుతాడు. నెక్స్ట్ సెడ్రిక్ గిన్నెలో ఉన్న బేబీని పైకి తీసి అక్కడ ఉన్న మిగతా పిల్లలతోటి మీరు చేసే అల్లరిని తట్టుకోలేక ఇప్పుడు వచ్చిన నాని కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. కాబట్టి నేను మళ్ళీ నాని ఏజెన్సీకి వెళ్ళి ఒక కొత్త నానిని పిలిపిస్తాను. కానీ ఈసారి మీరు కొత్తగా వచ్చే నానిని భయపెట్టి ఆమె పారిపోయేలాగా చేయకండి అని తన పిల్లలతోటి అంటాడు. ఈ పిల్లలు మాత్రం తాము కొత్త నానిని కూడా భయపెట్టి ఆమెను తరిమేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్ గా ఈ పిల్లలు ఆల్రెడీ 17 మంది నానీలను భయపెట్టి వాళ్ళు పారిపోయేలాగా చేస్తారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఫ్రీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకే వీళ్ళకి నానీలు అంటే అస్సలు పడదు. నెక్స్ట్ సీన్ లో సెడ్రిక్ నానీ ఏజెన్సీకి వెళ్ళి తమ పిల్లలకి ఒక కొత్త నానీ కావాలని చెప్పి ఒక కొత్త నానీని పంపించమని అడుగుతాడు. కానీ ఆ ఏజెన్సీ వాళ్ళు మాత్రం మేము నానీలను పంపించడం అస్సలు కుదరదు. ఇప్పటికే మేము 17 మంది నానీలను మీ ఇంటికి పంపించాము. కానీ వాళ్ళందరూ కూడా మీ పిల్లల అల్లరికి బాగా భయపడిపోయి తిరిగి వచ్చేసారు. ఇక మీ పిల్లల్ని చూసుకోవడం ఎవరి తరం కాదని సెడ్రిక్ కి చెప్తారు. అది విని సెడ్రిక్ చాలా బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది. అది విని సెడ్రిక్ ఆ వాయిస్ వస్తున్న వైపు చూస్తాడు. అప్పుడే ఎవరో కానీ ఇప్పుడు మీకు నానీ మెక్ఫీ అవసరం ఉందని సెడ్రిక్ తోటి అంటారు. అది విని సెడ్రిక్ నానీ మెక్ఫీ ఏజెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ వాయిస్ నానీ మెక్ఫీ ఏ ఏజెన్సీలో కూడా పనిచేయడం లేదని అంటుంది. అది విని సెడ్రిక్ కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అతను ఇంటికి రాగానే తన పిల్లలతోటి మిమ్మల్ని చూసుకోవడానికి ఏ నాని కూడా దొరకడం లేదని చెప్పి తన పిల్లల్ని పడుకోమని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ పిల్లలు మేము ఇంకా డిన్నర్ చేయలేదు, మాకు బాగా ఆకలి వేస్తుందని అంటారు. అది విని సెడ్రిక్ మీకు డిన్నర్ లేదు ఏమీ లేదు, మీరు చేసే అల్లరికి ఇదే మీకు పనిష్మెంట్, కాబట్టి మీరు డిన్నర్ తినకుండా పడుకోండి అని తన పిల్లలకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సెడ్రిక్ వాళ్ళ ఇంట్లో వంటలు చేయడానికి 2 వంట వాళ్ళు ఉంటారు. అందులో ఇవాంగ్లిన్ అనే అమ్మాయికి 7 పిల్లలంటే చాలా ఇష్టం. ఈ పిల్లలు ఎంత అల్లరి చేసినా కూడా ఇవాంగ్లిన్ వాళ్ళని ప్రేమగానే చూసుకుంటూ ఉంటుంది. ఈ పిల్లలు కూడా ఇవాంగ్లిన్ తోటి బాగా క్లోజ్ గా ఉంటారు. ఆ పిల్లలు తమకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని వెంటనే ఇవాంగ్లిన్ తోటి షేర్ చేసుకుంటారు. యాక్చువల్ గా ఈ పిల్లల అమ్మ చనిపోతుంది. అప్పటి నుండే వాళ్ళు తమ డాడీ తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని అనుకుంటూ ఉంటారు. అలాగే అమ్మ చనిపోయిన తర్వాత డాడీ పూర్తిగా మారిపోయాడని, డాడీ 2వ పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నాడని ఈ పిల్లలు ఇవాంగ్లిన్ కి చెప్తారు. అది విని ఇవాంగ్లిన్ మీ డాడీ 2వ పెళ్లి చేసుకుంటే మీకే మంచిది కదా, మీకు కూడా ఒక అమ్మ దొరుకుతుందని అంటుంది. కానీ పిల్లలు మాత్రం ఇవాంగ్లిన్ చెప్పింది అసలు పట్టించుకోకుండా ఎప్పటికైనా సవత్తల్లి సవత్తల్లే, మా డాడీ 2వ పెళ్లి చేసుకుంటే మా సవత్తల్లి ఖచ్చితంగా మమ్మల్ని పట్టించుకోదని అంటారు. దాంతో పాటు వేరే వాళ్ళకి పుట్టిన పిల్లలను తమ సొంత పిల్లల ఎవరు చూసుకుంటారు నువ్వే చెప్పని ఇవాంగ్లిన్ ని అడుగుతారు. అది విని ఇవాంగ్లిన్ నేను మీ అమ్మని కాదు కదా, అయినా సరే నేను మీతో ప్రేమగానే ఉంటున్నాను కదా అని అంటుంది. బట్ ఆ పిల్లలు మాత్రం నువ్వు ఇంట్లో పనిచేసే పని మనిషివి, నువ్వు ఇక్కడ జీతం కోసం పనిచేస్తున్నావు, అందుకే నువ్వు మాతో మంచిగా ఉంటున్నావు అంతే అని అంటారు. ఆ పిల్లల మాటలు విని ఇవాంగ్లిన్ చాలా బాధపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇవాంగ్లిన్ కి చదవడం రాయడం రాదు. ఆమె పిల్లలకి బాగా క్లోజ్ అయ్యి వాళ్ళ దగ్గర చదవడం రాయడం లాంటివి నేర్చుకుంటుంది. ఈమె పిల్లలకి ఎంత క్లోజ్ గా ఉన్నా కానీ వాళ్ళు తనని కేవలం పని మనిషిలాగే చూస్తున్నారని ఇవాంగ్లిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సెడ్రిక్ ఒక కుర్చీ ముందు కూర్చుని ఆ కుర్చీని చూస్తూ దాంతో మాట్లాడతాడు. యాక్చువల్ గా ఆ కుర్చీ సెడ్రిక్ వైఫ్ ది. ఆమె చనిపోయిన తర్వాత నుండి సెడ్రిక్ ఆ కుర్చీలో తన వైఫ్ ని ఊహించుకుంటూ తనకి ఏ కష్టం వచ్చినా సరే ఆ కుర్చీతో చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా సెడ్రిక్ ఆ కుర్చీతోటి మీ ఆంటీ అడిలైడ్ నన్ను 2వ పెళ్లి చేసుకోమని అంటుంది. ఆమె మన పిల్లల గురించి ఆలోచించి వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి నేను ఇంకో పెళ్లి చేసుకోవడమే దారి అని చెప్పిందని అంటాడు. యాక్చువల్ గా ఆంటీ అడిలైడ్ సెడ్రిక్ వైఫ్ ఆంటీ. అలాగే ఈమె సెడ్రిక్ కుటుంబానికి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ని అందిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెడ్రిక్ ఆ కుర్చీతోటి ఒకవేళ నేను ఇంకో నెలలోపు ఇంకో పెళ్లి చేసుకోకపోతే ఆమె మనకి ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ ని ఆపేస్తానని అంటుంది. అడిలైడ్ నుంచి వచ్చే మనీ మనకి రాకపోతే మన పరిస్థితి ఏంటో నీకు కూడా బాగా తెలుసు కదా, మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే బ్యాంక్ వాళ్ళు మన ఇంటిని జప్తు చేస్తారు, ఇక మన పిల్లలేమో అనాథాశ్రమానికి వెళ్ళిపోతారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నేను ఇంకో నెలలోపు మరో పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా బాధపడతాడు. ఇంకో పక్క పిల్లలు ఆకలిని తట్టుకోలేక కిచెన్ లోకి వెళ్లి తాము చేసే పనులకి వంట మనిషి అడ్డు వస్తుందని చెప్పి ఆమెను టేబుల్ కి కట్టేసి కిచెన్ మొత్తాన్ని కూడా చిందరవందర చేసి పడేస్తారు.
ఉంటారు. కిచెన్ లో నుండి సౌండ్లు రావడం గమనించి సెడ్రిక్ కిచెన్ లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెళ్ళి ఇంటి డోర్ బెల్ ని ఎవరో గాని కొడతారు. అప్పుడే సెడ్రిక్ ఇంత అర్ధరాత్రి పూట తమ ఇంటికి ఎవరు వచ్చి ఉంటారని అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఒక లేడీ నేనే నాని మెక్ఫీన్ అని సెడ్రిక్ కి చెప్పి తనని తను పరిచయం చేసుకుని ఇంటి లోపలికి వస్తుంది. ఈమె చూడడానికి వియర్డ్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మెక్ఫీ కిచెన్ లోకి వెళ్ళి అక్కడ పిల్లలు చేసే అల్లరిని చూసి వాళ్ళందరినీ కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకోమని చెప్తుంది. బట్ ఆ పిల్లలు మాత్రం నాని మెక్ఫీ మాటలను పట్టించుకోరు. అప్పుడే నాని తన దగ్గర ఉన్న చేతికర్రని నేలకేసి కొడుతుంది. దాంతో వెంటనే పిల్లలందరూ కూడా కంట్రోల్ తప్పిపోయి నాన్ స్టాప్ గా ఆడుకుంటూనే ఉంటారు. ఇక్కడ మనకి మెక్ఫీ ఏదో మ్యాజిక్ ని యూజ్ చేసిందని తెలుస్తుంది. నెక్స్ట్ ఈ పిల్లలు చిన్న బేబీని సూప్ లో వేసి ఇవ్వబోతారు. అప్పుడే పిల్లల్లో పెద్దవాడైన సైమన్ ప్లీజ్ మేము ఇంకా ఆడుకోలేము, మేము ఇప్పుడే నువ్వు చెప్పినట్టుగానే రూమ్ లోకి వెళ్ళి పడుకుంటామని గట్టిగా అరుస్తాడు. అది విని మెక్ఫీ మళ్ళీ తన చేతికర్రని నేలకేసి కొట్టి తన మ్యాజిక్ పవర్స్ తోటి కిచెన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి పిల్లల్ని బెడ్రూమ్ కి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. కానీ పిల్లలు మాత్రం నాని వెళ్ళిపోయిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మనం రేపు ఏదో ఒకటి చేసి ఈ నానిని కూడా ఇంట్లో నుండి వెళ్ళగొట్టేద్దామని అనుకుంటారు. నెక్స్ట్ సైమన్ నాని మనందరినీ హిప్నటైజ్ చేసి మనల్ని కంట్రోల్ చేసింది. మనం రేపు నాని కళ్ళలోకి చూడకపోతే ఆమె మనల్ని కంట్రోల్ చేయలేదు, అప్పుడు మనం మన పద్ధతిలో ఆమెను తరిమేద్దామని అంటాడు. నెక్స్ట్ నాని తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సెడ్రిక్ ఆమె దగ్గరికి వచ్చి మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని ఆమెను అడుగుతాడు. అప్పుడు నాని నేను మీ పిల్లలకి 5 లెసన్స్ ని నేర్పిస్తాను, అందులో మొదటిది చెప్పిన వెంటనే వెళ్ళి పడుకోవడం, అది జస్ట్ ఇప్పుడే పూర్తి అయిపోయింది. నేను సండేస్ ఆఫ్టర్నూన్ అసలు పని చెయ్యను, అలాగే నేను ఆ టైంలో లీవ్ తీసుకుంటానని సెడ్రిక్ కి చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాని పిల్లల రూమ్ లోకి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపుతుంది. కానీ పిల్లలు ఎవరు కూడా నిద్ర లేవరు. అలాగే వాళ్ళు తమ మొహానికి మేకప్ వేసుకుని చిన్న చిన్న రెడ్ డాట్స్ ని పెట్టుకుని మా అందరికి ఒంట్లో అస్సలు బాగాలేదు, అలాగే మాకు ఫుల్ గా జ్వరం వచ్చేసిందని చెప్పి నాటకాలు ఆడుతూ ఉంటారు. అది చూసి నానికి విషమార్థమయ్యి తన చేతికర్రతో మ్యాజిక్ చేసి పిల్లలందరూ కూడా బెడ్ కి అతుక్కుపోయేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఆమె పిల్లలందరికీ కూడా ఒక మెడిసిన్ ని తాగిస్తుంది. ఇంకో పక్క సెడ్రిక్ రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక లేడీని సెలెక్ట్ చేసుకుంటాడు. అదే టైంలో ఎవాంగ్లిన్ మెక్ఫీ దగ్గరికి వెళ్ళి నేను ప్రస్తుతం చదువు నేర్చుకుంటున్నాను, ఈ రోజుల్లో చదువు ఉంటేనే మనుషులకి గౌరవం అనేది ఉంటుంది, నాకు చదువు రాదని చెప్పి అందరూ కూడా నన్ను కేవలం పని మనిషిలాగే చూస్తున్నారని అంటుంది. నైట్ అయిన తర్వాత సెడ్రిక్ తన పిల్లల దగ్గరికి వస్తాడు. అప్పుడే నాని తన మ్యాజిక్ ను ఉపయోగించి పిల్లల బెడ్ నుండి ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది. దాంతో పిల్లలందరూ కూడా పైకి లేచి మేము బెడ్ మీద నుండి కిందకి దిగొచ్చా అని సెడ్రిక్ ని అడుగుతారు. పిల్లలు సెడ్రిక్ ని ఒక విషయం గురించి పర్మిషన్ అడగడం అదే ఫస్ట్ టైం. దాంతో సెడ్రిక్ అండ్ ఎవాంగ్లిన్ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి షాక్ అవుతారు. అప్పుడే మెక్ఫీ మొహం మీద ఉన్న పులిపిరి ఒకటి మాయమైపోతుంది. ఆ పులిపిరి మాయమవడం పిల్లలు కూడా గమనిస్తారు. నెక్స్ట్ నాని సెడ్రిక్ తోటి మీ పిల్లలకి నేర్పిస్తానని చెప్పిన 5 లెసన్స్ లో సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయ్యింది, చెప్పిన వెంటనే బెడ్ పై నుండి లేవడం సెకండ్ లెసన్ అని అంటుంది. నెక్స్ట్ డే సెడ్రిక్ వాళ్ళ ఇంటికి ఒక లెటర్ వస్తుంది. దాంతో సెడ్రిక్ ఆ లెటర్ ను ఓపెన్ చేసి చదువుతాడు. యాక్చువల్ గా ఆ లెటర్ ని ఆంటీ అడిలేడ్ పంపిస్తుంది. ఆ రోజు అడిలేడ్ సెడ్రిక్ వాళ్ళ ఇంటికి టీ కోసం వస్తుందని ఆ లెటర్ లో ఉంటుంది. అది చూసి సెడ్రిక్ చాలా టెన్షన్ అయిపోతాడు. అలాగే పిల్లలు కూడా ఎడిలేడ్ ఆంటీ తమ ఇంటికి వస్తుందని చెప్పి చాలా బాధపడతారు. దాంతో పాటు ఎడిలేడ్ ఆంటీ అసలు మంచిది కాదు, ఆమె ఇప్పుడు ఎందుకని మన ఇంటికి వస్తుందని చెప్పి అనుకుంటారు. ఆ రోజు సండే కావడంతో నాని మెక్ఫీ ఆఫ్టర్నూన్ నుండి లీవ్ తీసుకుంటానని సెడ్రిక్ కి చెప్తుంది. కానీ సెడ్రిక్ మాత్రం నానిని అక్కడే ఉండమని బ్రతిమలాడతాడు. అది విని నాని మీరు ఏమి భయపడకండి, మీ పిల్లలు మంచిగానే ఉంటారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెడ్రిక్ తన పిల్లలతోటి ఎడిలేడ్ ఇంటికి వచ్చేలోపు మంచిగా రెడీ అవ్వమని చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం మంచి మంచి బట్టలను తీసుకుని వాటిని గాడిదలకి పందులకి గుర్రాలకి తొడుగుతారు. నెక్స్ట్ ఎడిలేడ్ సెడ్రిక్ ఇంటికి వచ్చి చూడు సెడ్రిక్, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది నీ ఫైనాన్షియల్ సమస్యలని తగ్గిద్దామని, యాక్చువల్ గా నేను నీ పిల్లల్లో ఒకరిని నా ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను, అది కూడా ఆడపిల్లనే, నేను ఆ పిల్లకి మంచిగా చదువు చెప్పించి ఆమెకు మంచి లైఫ్ ని ఇస్తానని చెప్తుంది. అదంతా కూడా ఒక చిన్న పిల్ల గోడ చాటున నిలబడి వింటూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు క్రిస్సీ. నెక్స్ట్ ఈ పిల్ల తన అక్క అయిన టోరా దగ్గరికి వెళ్ళి తను విన్నదంతా కూడా ఆమెకు చెప్పేస్తుంది. నెక్స్ట్ పిల్లలందరికీ ఈ విషయం గురించి తెలిసిపోయి వాళ్ళందరూ కూడా తమను తాము ఆంటీ అడిలేడ్ నుండి కాపాడుకోవడానికి అల్లరి చేసేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ తమ అల్లరిని చూసి అడిలేడ్ తమను వదిలేస్తుందని చెప్పి పిల్లలందరూ కూడా అనుకుంటారు. కానీ అడిలేడ్ ఆంటీకి బాగా ఏజ్ పెరిగిపోవడం వల్ల ఆమెకు కళ్ళు సరిగ్గా కనిపించవు. దాంతోనే ఆమె మంచిగా డ్రెస్ వేసుకున్న పంది గాడిదల దగ్గరికి వెళ్ళి వాళ్ళనే పిల్లలని అనుకుంటుంది. నెక్స్ట్ అడిలేడ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ క్రిస్సీని పట్టుకుని నేను ఇలాంటి చిన్న పిల్ల కోసమే చూస్తున్నాను, ఈ పాపని నేను నాతో పాటు తీసుకెళ్తానని సెడ్రిక్ తోటి అంటుంది. ఎడిలేడ్ క్రిస్సీని తీసుకెళ్తూ ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా నాని మెక్ఫీని తలుచుకుని నాని ఇప్పుడు మాకు నీ హెల్ప్ కావాలి, దయచేసి మాకు హెల్ప్ చేయని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా తలుచుకోగానే నాని వాళ్ళ ఇంటికి వచ్చి క్రిస్సీని అడిలేడ్ తీసుకెళ్లకుండా ఆపగలుగుతుంది. కానీ ఎడిలేడ్ తోటి ఎవరో ఒకరు వెళ్ళాలి కాబట్టి మీరే ఆలోచించండి అని పిల్లలతోటి అంటుంది. నెక్స్ట్ పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చుని ఎడిలేడ్ తోటి ఎవరు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే సైమన్ కి ఒక ఐడియా వస్తుంది. దీని తర్వాత ఎడిలేడ్ తన గుర్ర బండిలో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.
అది చూసి సెడ్రిక్ అడిలైడ్ క్రిస్సీని తీసుకెళ్లిపోతుందేమోనని అనుకుని ఆ బండి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆ బండిలో ఉండేది క్రిస్సీ కాదు. ఇవాంగ్లిన్ సైమన్ మిగతా పిల్లలతో మాట్లాడి ఆమెను అడిలైడ్ తో పంపించాలని అనుకుంటాడు. ఇవాంగ్లిన్ కూడా బాగా చదువుకోవాలని ఆశపడుతుంది కాబట్టి అడిలైడ్ తో వెళ్ళడానికి ఒప్పుకుని ఆమెతో పాటు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెడ్రిక్ ఈ విషయం గురించి తెలిసి కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. దీని తర్వాత సెడ్రిక్ అండ్ పిల్లలు క్రిస్సీని సేవ్ చేసినందుకు నానికి థ్యాంక్స్ చెప్తారు. అప్పుడే నానికి ఉన్న రెండో పులిపిరి కూడా మాయమైపోతుంది. పిల్లల్లో మార్పు వచ్చిన ప్రతిసారి కూడా ఆమెకున్న పులిపిర్లు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఇంకో పక్క సెడ్రిక్ ఏమో ఇవాంగ్లిన్ గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. అప్పుడే అతనికి ఎడిలైడ్ మాటలు గుర్తుకు వచ్చి క్విక్లీ అనే లేడీని మంత్ ఎండ్ కల్లా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే నాని మ్యాక్ఫీ తోటి పెళ్లి విషయం గురించి పిల్లలకి చెప్పిస్తాడు. అప్పుడే పిల్లలు ఈ పెళ్లి జరగకుండా ఉండడానికి ఎలాగైనా సరే నువ్వు మాకు హెల్ప్ చేయని నానిని హెల్ప్ అడుగుతారు. కానీ నాని దానికి ఒప్పుకోదు. అలాగే ఆమె పిల్లలతోటి నా చేతుల్లో ఏమీ లేదు, ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా అది మీరే చేయాలని చెప్పి సైమన్ నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడు, మేబీ అతను నీ మాట వినొచ్చేమో అని అంటుంది. కానీ సైమన్ మాత్రం మా డాడీ నా మాటను అస్సలు వినడని నానికి చెప్తాడు. కానీ తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని సెడ్రిక్ పనిచేసే ప్లేస్ కి వెళ్ళి తన డాడీ తోటి పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సెడ్రిక్ చాలా కోప్పడి నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటున్నానో నీకు తెలియదు, ఒకవేళ నేను చెప్పినా కానీ నీకు ఏమీ అర్థం కాదని సైమన్ ని తిట్టి అతన్ని ఇంటికి పంపించేస్తాడు. అప్పుడే సైమన్ కి పెద్ద కోపం వచ్చి నువ్వు ఎప్పుడు కూడా నా మాటను లెక్క చేయవు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సైమన్ మళ్ళీ నాని దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే తన డాడీ పెళ్లిని ఆపమని ఆమెను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు. అది విని నాని నేను ఆ పని చేయలేనని అంటుంది. అప్పుడు సైమన్ సరే నువ్వు ఏమి చెయ్యలేను అని అంటున్నావు కాబట్టి మా డాడీ పెళ్లిని మేమే ఏదోలాగా ఆపుతాం, కానీ మాకు నువ్వు మాత్రం అడ్డు రావద్దని నానికి చెప్తాడు. దాంతో నాని నేను అడ్డురాను కానీ పెళ్లి చెడిపోయిన తర్వాత ఏం జరిగినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావని సైమన్ ని అడుగుతుంది. సైమన్ కూడా ఏం జరిగినా సరే నేను యాక్సెప్ట్ చేస్తానని అంటాడు. నెక్స్ట్ సీన్ లో క్విక్లీ సెడ్రిక్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అలాగే ఆమె పిల్లల్ని చూసి వాళ్ళ దగ్గర మంచిదానిలాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పిల్లలు క్విక్లీని ఇబ్బంది పెడదామని డిసైడ్ అయ్యి ఆమె తలపైన స్పైడర్ ని వేస్తారు. అలాగే టీ పాట్ లో కప్పును పెడతారు. దాంతో పాటు స్నాక్స్ లో పురుగుల్ని పెడతారు. కానీ సెడ్రిక్ మాత్రం వీటన్నిటిని కూడా కవర్ చేస్తాడు. కానీ క్విక్లీకి మాత్రం చాలా కోపం వచ్చి సెడ్రిక్ ని కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే సెడ్రిక్ చాలా బాధపడి పిల్లల దగ్గరికి వచ్చి అసలు నిజాన్ని చెప్పేస్తాడు. నెక్స్ట్ సెడ్రిక్ పిల్లలతోటి నాకు తెలిసి ఇప్పటి నుండి మనం కలిసి ఉండలేము, ఎడిలైడ్ నెల నెల మనకు పంపించమని లేక పైన పంపించదు, ప్రస్తుతం నేను మీ అందరినీ పోషించే స్థితిలో